అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈ నెల జూలై 25న మనకి తొలి ఏకాదశి వస్తుంది. దీని ఒక విశిష్టత ఏంటో మీ మాటల్లో తెలియజేస్తారా? ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆషాఢం అంటేనే మంచి పండుగ వాతావరణం. ఇంకా ఆషాఢం నుండి మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. గోరింటాకు పెట్టుకోవడాలు, తర్వాత శాకంబరి యొక్క అలంకరణలు, మళ్ళీ దాని తర్వాత మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. తర్వాత తొలి ఏకాదశి. అంటే దక్షిణాయనం స్టార్ట్ అయిన తర్వాత తొలి ఏకాదశి అని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఆషాఢంలోనే దక్షిణాయనం స్టార్ట్ అయ్యేది. దక్షిణాయనము, ఉత్తరాయణం అనేది మనకి సంవత్సరానికి 2 ఆయనాలుగా విభజించారు సంవత్సరంని. దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి మనం తొలి ఏకాదశి అని చెప్తాం. ఈ ఏకాదశి ఎందుకు ఈ ఏకాదశికి అంత విశిష్టత అంటే, పురాణాల ప్రకారం చూసుకున్నా కూడా ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు అని చెప్తారు. యోగ నిద్ర అంటే ఆయన పూర్తిగా నిద్రపోతాడని కాదు అర్థము. యోగ మాయ అంటే యోగ నిద్ర అంటే ధ్యానం చేస్తూ మొత్తం భూమండలాన్ని అన్నిటినీ, విశ్వాన్ని అన్నిటినీ చూస్తూ ఉంటాడు అని చెప్తారు. యోగం నిద్ర అని అంటే ధ్యానం. మనం దివ్య దృష్టి అని విని ఉంటాం. దివ్య దృష్టి అనేది ఎలా కనిపిస్తుంది? మనం కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తుంది, కళ్ళు తెరిచినప్పుడు కనిపించదు. చెప్పాలంటే దివ్య దృష్టికి కొన్ని రూల్స్ ఉంటాయి. ధ్యానంలో మనకి దివ్య దృష్టి కనిపించడము, లేదా ధ్యానంలో జరగబోయేది చూడడము, ఇలాంటివన్నీ ఉంటాయి. స్వామి కూడా ధ్యానంలో అంటే యోగ ధ్యానంలో వెళ్తారనమాట. ఈ యోగ ధ్యానంలో ఈ యోగ నిద్ర వెళ్ళే రోజు తొలి ఏకాదశి అంటాం. ఈ ఏకాదశి రోజున వెళ్తారు. ఈ యోగ నిద్రని కూడా యోగమాయ అని కూడా పిలుస్తాం. ఎలా అంటే కాళికా అమ్మవారి యొక్క యోగ మాయ ఆవహించి ఆయన ధ్యానంలో ఉంటాడు ఈ 4 నెలలు అని చెప్తాం. ఎందుకు? విష్ణుమూర్తికి అమ్మవారికి ఏ తేడా లేదు. అమ్మవారి యొక్క గోల్ 2 చేతుల 10 గోళ్ళ నుండి విష్ణుమూర్తి ఒక అవతారాలు వచ్చాయి. 10 అవతారాలు చెప్పాలంటే. అందుకు వాళ్ళిద్దరు అన్నా చెల్లలి, నారాయణుడు అని మనం చెప్పుకుంటూనే ఉంటాం ప్రతిసారి. అందుకు వాళ్ళిద్దరికి భేదం లేదు. ఈ విష్ణుమూర్తి యోగ నిద్రలోకి పోయే ప్రక్రియ ఒకటి. దాని తర్వాత ఈ తొలి ఏకాదశి రోజు రైతులంతా కూడా పండుగ చేసుకుంటారు. ఏంటి? విత్తనాల ఏకాదశి అని చెప్పేసి ఈ రైతులు భూమిని దున్నడము, పంట ఆ రోజు విత్తనాలు చల్లడము భూమిలో, ఇదంతా కూడా ఫస్ట్ స్వామికి నమస్కరించుకొని పూజ చేసుకొని కూడా ఇలా ఈ పంటలోకి అంటే వ్యవసాయం చేయడానికి తొలి రోజుగా చెప్పారనమాట. ఇది ఒక ముహూర్తం పెడతాం చూడు, అలాంటిది అనుకోవాలి ఈ ఏకాదశి. ఆ రోజు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇది ఏకాదశి అంటే తొలి ఏకాదశి ఒకటి తిథి ప్రత్యేకత. ఇంకా మిగతాది ఏంటంటే ఈ ఏకాదశిని ఎలా చేసుకోవాలి, అసలు పూజా విధానం ఏంటి అనేది ఉంటుంది. ఏకాదశి ప్రతి ఒక్కరు కూడా ఏకాదశులు పట్టుకుంటారు. కొంతమంది అంటే సంవత్సరం అంతా చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు ఈ తొలి ఏకాదశిని పట్టుకోవాలి. ఒకవేళ మేము ఇంతవరకు పట్టుకోలేదు అనుకున్న వాళ్ళు, ఏకాదశి వ్రతాన్ని మేము ఇంతవరకు పట్టుకోలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ తొలి ఏకాదశి నుండి మొదలు పెట్టచ్చు. పట్టుకోవడం అంటే ఇంకా కంటిన్యూగా అంటే ఒకటి ఏంటంటే దీంట్లో ప్రతి ఏకాదశి చేసుకోవచ్చు. లేదు అంటే ఏ సంకల్పం లేకోకున్నట్టు మేము ఇంకా ఇక్కడ నుండి ఏకాదశులు చేసుకుంటాం స్వామి కుదిరినప్పుడల్లా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక దీక్షలాగా పట్టుకోవచ్చు, ఒక వ్రతంలాగా పట్టుకోవచ్చు, ఒక సంకల్పం చేసుకొని పట్టుకోవచ్చు. ఏ సంకల్పము లేకోకున్నట్టు నార్మల్గా కూడా చేసుకుంటూ వెళ్ళచ్చు. కొన్ని ఏకాదశులు చేయకపోయినా కూడా మనకి కొన్ని ఏకాదశులు చేయాలని శాస్త్రం చెప్పింది. దాంట్లో ఈ తొలి ఏకాదశి మొదటిది. ఇది కంపల్సరీ అందరూ చేసుకుంటారనమాట, పండుగలాగా చేసుకుంటారు. ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసేసి విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా విగ్రహం ఉన్నా, వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరికి పటం ఉన్నా విగ్రహం ఉన్నా కూడా ఆ విగ్రహానికి పటానికి అంతా అలంకరించి పూలతో స్వామివారికి పానకము వడపప్పు నైవేద్యం సమర్పించి, తులసిమాల సమర్పించి, స్వామివారి యొక్క అష్టోత్తరము చేసుకుని, స్వామివారి యొక్క గోవిందనామాలు చేసుకుని విష్ణు సహస్రనామం ఆ రోజు పారాయణించడం చాలా చాలా మంచిది ఈ తొలి ఏకాదశి రోజున.
విష్ణు సహస్రనామం పారాయణం చేయొచ్చు. అమ్మ మాకు ఇవన్నీ రావు, మేము ఇవన్నీ చెయ్యలేము అనే వాళ్ళు కూడా ఉంటారు. మేము ఎలా చేసుకోవాలి, నిత్య దీపం పెట్టుకునేటోళ్ళు మేము, మాకేం తెలీదు అంటే, అంటే చదివేకి రాదు లేదా వచ్చినా మాకు అంత టైం లేదు అనే వాళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే, నిత్య దీపారాధన పంచపూజ అంతా విష్ణుమూర్తికి చేసుకున్న తర్వాత నమో నారాయణాయ నమః, నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఇలా ఏ విధంగా అయినా కూడా ఈ మంత్రాన్ని ఆ రోజు, ఈ నామాన్ని ఆ రోజు జపించడం ద్వారా చాలా చాలా పుణ్యఫలం వస్తుంది. ఒక్కటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏకాదశి అంటేనే అదొక పుణ్యతిథి. అంటే మన పాపాన్ని క్షయం చేస్తుంది, భగవంతుడు మనకి పుణ్యాన్ని మన ఖాతాలో వేస్తాడు. ఇంకొకటి ఈ ఏకాదశి తిథి మనం పాటించడం ద్వారా కూడా మన హెల్త్ కూడా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా మనం తింటాం, కానీ ఈ తిథికి ఉపవాసం ఉండాలి అని చెప్పారు. అంటే మంత్లీ ఒకసారైనా కూడా 2 సార్లైనా కూడా ఉపవాసం అనేది మనం చేస్తే మన బాడీ అంటే మన శరీరము నీట్గా వర్క్ చేస్తుంది. ఇది కూడా ఒక ఇంజన్ లాంటిదే కదా, ఎనీ టైం దాన్ని ఆడిస్తూనే ఉంటే దానికి రెస్ట్ ఉండాలి కదా. ఒకరోజు హాలిడే, ఈ హాలిడే ఇవ్వడం ద్వారా అది ఇంకా కొంచెం మెరుగ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ డేకి నేను చెప్తాను అది ఎలా చేయాలి ఏంటి అని. ఎప్పుడు కూడా ఏకాదశి అంటే ముందు రోజే మొదలవుతుంది, దశమి రోజే మొదలవుతుంది. అంటే దశమి రోజు మధ్యాహ్నమే మీరు తినేసేయాలి, నైట్కి ఏం తినకూడదు, అంటే ఆహారం తీసుకోకూడదు, ఘనమైన ఆహారం తీసుకోకూడదు, పాలు పండ్లు ఇలాంటివి తీసుకోవచ్చు, లేదా లైట్గా ఏదైనా రవ్వతో చేసింది అంతే తప్ప ఇంకా వేరే ఏది తీసుకోకూడదు, అన్నము అలాంటివి. ఈ దశమి రోజు మధ్యాహ్నం నుండే మనకి ఏకాదశి వ్రతం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉంటాం. అంటే కలియుగంలో కటిక ఉపవాసం చెప్పలేదు, మనం వాటర్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఇంకా ఏవైనా కుక్ చేయనివి అంటే వంట చేకోకున్నట్టు ఉంటాయి కదా పదార్థాలు, కుక్ చేయనివి ఏవైనా కూడా అవి తీసుకోవచ్చు. ఈ ఏకాదశి అంటే ఆ రోజంతా కూడా ఇలానే ఉంటాం. ఉన్న తర్వాత మరుసటి రోజు ద్వాదశి వస్తుంది. ద్వాదశి వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, ద్వాదశి రోజున ఆ తిథి అయిపోయేలోపే మనం ఉపవాస దీక్ష విరమణ అనేది చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి అంటే, స్వామివారికి పంచభక్ష ప్రమాణాలు మీకు శక్తి కొలది, అంటే పంచభక్ష ప్రమాణాలు అని చెప్పారు, మీకు శక్తి కొలది అన్నంతో కూడిన నైవేద్యం ఏదైనా చేసి స్వామికి పెట్టేసి సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా మీరు తీసుకుని ఈ ఏకాదశి వ్రతాన్ని విరమణ చేయాలి ద్వాదశి రోజు. అది కూడా ద్వాదశి తిథి వెళ్ళక ముందే. ఉదయం ద్వాదశి తిథి ఉంది, సూర్యోదయానికి ఏది ఉంటే అదే ఆ రోజంతా అని మనం చెప్పినట్టు కాదు. దీనికి ద్వాదశి గడియలు వెళ్ళక ముందే, తిథి వెళ్ళక ముందే మనం ఖచ్చితంగా ఉపవాస దీక్ష విరమణ అనేది చేయాలి. అసలు చెప్పాలి అంటే ఏకాదశి వ్రతము అనేది విష్ణుమూర్తికి ఎంత సంబంధమో శివుడికి కూడా అంతే సంబంధం, ఈక్వల్. ఇద్దరు శివకేశ్వరులకి సంబంధించిన వ్రతం ఈ వ్రతం. అందరూ కూడా మనం విష్ణుమూర్తి అనే చెప్తాం, కానీ ఇప్పుడు ఎప్పుడైనా చూడు, ఏకాదశ అంటే రుద్రుడు, ద్వాదశ అంటే విష్ణువు. ద్వాదశి రోజు మనం ఎందుకు వదులుతాము అని అంటే అది విష్ణుమూర్తికి. ఏకాదశ మనకి రుద్రులు ఎంతమంది, ఏకాదశ 11 మంది రుద్రులు. ద్వాదశ నామాలు ఉండేది విష్ణువుకి. ఇలా ద్వాదశి విష్ణువుకి సంబంధించిన తిథి, ఏకాదశి శివుడికి సంబంధించిన తిథి. ఈ ఏకాదశి వ్రతం చేయడం ద్వారా శివకేశవులని మనం పూజించిన పుణ్యఫలం మనకు వస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ నువ్వు విష్ణువుకి చేయి, శివుడికి చేసినట్టే, శివుడికి చేయి, విష్ణువుకి చేసినట్టే. ఇంకొకటి, ఈ ఏకాదశి తిథి రోజు కొంతమంది దాన ధర్మాలు కూడా చేస్తారు. అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, స్వర్ణదానం చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు మీ శక్తి కొలది ఏదైనా కానీ. లేదు అనంటే బ్రాహ్మణులకి స్వయం పాకం ఆ రోజు దానం ఇవ్వడం కూడా చాలా మంచిది, లేదా యాచకులకి అన్నదానం చేయడం కూడా చాలా మంచిది. ఇలాంటి దానాలు కూడా ప్రతి ఏకాదశి రోజున చేసే వాళ్ళు ఉన్నారు. లేదు అంటే ఇట్లా మనం ముఖ్యమైన ఏకాదశులు, పండుగ వాతావరణంతో కూడుకున్న ఏకాదశులు ఉన్నాయి కదా, ఇలాంటి ఏకాదశులకి దానాలు చేసుకోవడం ద్వారా కూడా చాలా మంచి పుణ్యఫలం అనేది మనకి లభిస్తుంది. అమ్మ, ఇప్పుడు మనకి ఏకాదశి వ్రతం గురించి చెప్పారు కదా, నేను విన్నాను ఆ రోజు చాతుర్మాస్య దీక్ష కూడా ఏదో ప్రారంభం అవుతుంది అని చెప్పేసి, దాన్ని కూడా చాలా మంది నమ్మి 4 మాసాలు చేసుకుంటారు అని చెప్పేసి, దాని గురించి కూడా మా కోసం తెలియజేస్తారు. చాతుర్మాస్య దీక్ష అనేది పురాణాల ప్రమాణం అన్నమాట. అంటే ఇది శాస్త్రాలలోనే చెప్పబడిన దీక్ష, చాతుర్మాస్య దీక్ష. అసలు ఎవరు చేస్తారు ఈ చాతుర్మాస్య దీక్ష అంటే, పీఠాధిపతులు, మఠాధిపతులు, యతులు, సన్యాసులు చేస్తారు.
ఓకే. ఓకే. ఇది. ఎందుకు ఇది చాతుర్మాస అంటే ఇక్కడి నుండే మొదలవుతుంది అంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ చాతుర్మాస దీక్ష అనేది చేస్తారు. ఓకే. అంటే ఓకే. గృహస్థులు చెయ్యకూడదా అనే డౌట్ మీకు మనం రావచ్చు. చేసుకోవచ్చా? దీంట్లో కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. అంటే చాతుర్మాస దీక్షకి ఏ నియమాలైతే చెప్పినారో ఆ నియమాలన్నీ పాటిస్తూ చేస్తే కంప్లీట్‌గా చాతుర్మాస దీక్ష చేసిన ఫలితం వస్తుంది. దాంట్లో కొన్ని నియమాలు ఎక్స్‌క్యూజ్ చేసి చేసినా ఫలితం అయితే ఉంటుంది. ఉండదని కాదు. కానీ పూర్తిగా చాతుర్మాస దీక్ష చేసిన ఫలితం రాదు. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా చెప్పింది మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులకి వీళ్ళకే చెప్పారనమాట ఈ చాతుర్మాస దీక్ష. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా దేశ పర్యటన చేస్తుంటారు. పాదయాత్రలు ఎక్కువ చేస్తుంటారు. ఈ ఆషాఢంలోనే ఎందుకు ఇది చాతుర్మాస దీక్ష అనేది వచ్చింది అంటే, ఆషాఢంలో సీజన్ మారిపోతుంది. ఈ వర్షాలు పడ్డము, ఈ చలికాలం రావడము, ఈ ఫ్లూస్, ఇన్ఫెక్షన్స్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో. వీళ్ళు పాదయాత్రలు ఎలా చేస్తారు ఇలా వర్షాలు పడుతూ ఉంటే? తుఫాన్లు వస్తాయి. వీళ్ళు పాదయాత్ర చేసి వేరే ఊరికి పర్యటన చేసినా కూడా వీళ్ళ ప్రవచనాలు వినేకి జనాలు రావడానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అందుకు ఈ టైమింగ్ అంతా వాళ్ళు ఉన్న చోటనే ఉంటారు. ఓకే. విష్ణుమూర్తి ఎలా అయితే యోగ నిద్రలోకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళి ఉన్న చోటనే ఎలా ఉంటారో ఈ 4 నెలలు, ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు వీళ్ళంతా కూడా ఉన్న చోటనే ఉంటారు. వాళ్ళ ఆశ్రమాలలోనే, వాళ్ళ మఠాలలోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళరు ఈ 4 నెలలు. వాళ్ళ దీక్ష ఎలా ఉంటుంది అని అంటే, ఉదయం లేచినప్పటి నుండి అనుష్ఠానమే, తర్వాత ప్రవచనాలు. ఇంకంతే పూర్తిగా చాతుర్మాసం అంతా కూడా పూజా కాలము, దేవతా ఆరాధన కాలమే. ఈ చాతుర్మాస దీక్ష ఎలా చేస్తారు వాళ్ళు అన్నా కూడా ఈ 4 నెలలు ఒక్క పూటనే తినాలి. ఏకభుక్తం. ప్రతిరోజు ఏకభుక్తమే. భూశయనం. ఇంకెలానో వాళ్ళు బ్రహ్మచర్యం వాళ్ళకి వర్తించదు. వాళ్ళు ఎట్లనో బ్రహ్మచారుల్లాగానే ఉంటారు. పెళ్ళి ఉండదు కాబట్టి. ఇంకా మాంసాహారం ఎలానో తినరు. ఒకవేళ గృహస్థులు చేయాలి అంటే భూషయనం చేయాలి, ఏకభుక్తం ఉండాలి, మాంసాహారం పాటించాలి, బ్రహ్మచర్యం చేయాలి, పొలిమేరలు దాటకూడదు, చెప్పులు వేసుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితోనూ కొట్లాడకూడదు, దుర్భాషలు ఆడకూడదు. తర్వాత దీంట్లో ఫుడ్ లిమిట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ ఏకభుక్తంలో కూడా ఫస్ట్ నెల ఆకుకూరలు తినకూడదు, సెకండ్ నెల పాల పదార్థాలు తినకూడదు, 3వ నెల వచ్చేసి పెరుగు పదార్థాలు తినకూడదు, 4వ నెల దినుసులు అంటే పప్పు దినుసులు తినకూడదు. కంపల్సరీ ఈ నియమాలు పాటించాలి. వీళ్ళు ఇవన్నీ పాటిస్తారు గురువులంతా. వాళ్ళకి చాలా సాధన ఉంటది అంటే వాళ్ళు అలా చేస్తూ అంత ఈ 4 నెలలు వాళ్ళు చేసే పూజనే మన దేశాన్ని కాపాడుతుంది చెప్పాలంటే. ఎందుకు మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ సాక్షాత్తు దైవంతో సమానము, వాళ్ళు నడియాడే దేవతలని మనం ఎందుకు అంటాము అంటే వాళ్ళకి అంత అనుష్ఠాన బలం ఉంటుంది, అంత దైవశక్తి ఉంటుంది, పరదేవత యొక్క అనుగ్రహము సంపూర్ణంగా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ వల్లనే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసే అనుష్ఠానం వల్లనే మనకి పంటలు బాగా పండేది, అన్నీ కూడా వాళ్ళ వల్లనే. ఈ విషయం చాలా వరకు చాలా మందికి తెలీదు, కానీ ఇది వాస్తవం. ఎందుకు పురాణాలలో, శాస్త్రాలలో వీళ్ళని నియమించినారు అంటే పీఠాధిపతులు ఉండాలి, మఠాధిపతులు ఉండాలి దేశానికి అని పెట్టారో, వీళ్ళు ఉండడం ద్వారా దేశం అనేది రక్షణగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. వీళ్ళు చేసే పూజ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎక్కడో ఉండి చేసినా కూడా. మనం చేసే పూజలు మనం మన కోసం, మన అంతే స్వార్థపూరితమైన పూజలు మనవన్నీ చెప్పాలంటే. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళు కేవలం దేశం కోసమే 4 నెలలు ఒక్కటే చోట ఉండి ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు గృహస్థులు చేయాలి అంటే, గృహస్థులు ప్రత్యేకించి చాతుర్మాస దీక్ష చెయ్యకపోయినా చెప్పాలంటే ఈ 4 నెలలు కూడా మనకి పండుగ వాతావరణమే. ఎలా అంటే ఈ 4 నెలల్లో ఫస్ట్ మనకి ఆషాఢం స్టార్ట్ అయిపోతుంది. ఆషాఢం ఇంకా శ్రావణం వస్తుంది. శ్రావణం వస్తే పూర్తిగా మనం పూజాకాలమే, శ్రావణ మాసం అంతా పండుగలే ఆ నెలంతా కూడా. దాంట్లో ఒక వారం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మనకి గణేష్ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. ఆ 9 రోజులు కూడా పూజాకాలమే. దాంట్లో మళ్ళీ మనకి పితృపక్షాలు మొదలైతాయి. చూడండి, ఇదే చాతుర్మాస దీక్షలో మనం పితృదేవతలకు కూడా పూజ చేస్తాం. 15 రోజులు పితృపక్షాలు మొదలైతాయి. దాని తర్వాత దేవీ నవరాత్రులు మొదలైతాయి. దాని తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంటే ఇంకా ఫుల్ హంగామా ఫుల్ పూజలు. అంటే మనం ఎట్లా తిరిగి ఈ చాతుర్మాస దీక్షలో కొంచెం అంతో ఇంతో మనం పాలు పంచుకున్నట్టే ఇవన్నీ చేస్తే. ఆ దీక్షా నియమాలు పాటించకపోయినా కూడా ఈ 4 నెలలు మనం పండుగ వాతావరణంలోనే ఉంటాము. ఒక్కవేళ దీక్ష చేయాలి అనుకుంటే కంపల్సరీ మంత్రోపదేశం ఉండాలి, గురువు ఉండాలి.
గురువు ఉండి మంత్రోపదేశం ఉన్న వాళ్ళు చాతుర్మాస దీక్షకి అర్హులు. సాధారణ గృహస్థులు అర్హులు కాదు. అనుష్ఠానం పూజ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ గురువు ఉండి మంత్రోపదేశం ఉండి అనుష్ఠానం పూజ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఊరి పొలిమేర దాటకూడదు, చెప్పులు వేసుకోకూడదు అంటే ఈ బిజీ షెడ్యూల్ జాబ్స్ అంటే కుదరదు అనే థాట్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒకటి పాటించండి. అంటే మాంసాహారం ఈ 4 నెలలు మానేసేయండి ఓకే. పూర్తిగా 4 నెలలు తినొద్దు. మీకు కుదిరితే, నేను చెప్పానని కాదు, అది ఎవరైనా వాళ్ళ ఇష్టం, అది ఏదైనా ఇష్టపూర్వకంగానే చేయాలి. లేదు అని అంటే నేను ఇప్పుడు ఒక్కొక్క నెల ఒక్కొక్కటి తినకూడదు అని చెప్పాను. ఇది పాటించినా కూడా చాలా మంచిది. ఏదో ఒకటి మనం మన కోసము ప్లస్ భగవంతుడి కోసం అంటాం కదా, స్వామి కార్యము స్వకార్యము 2 చేసుకోవాలి అన్నట్టు ఈ చాతుర్మాస్యంలో ఏదో ఒకటి స్వామి కోసము మన కోసము ఒకటి మీరు పిక్ చేసుకొని నేను చెప్పిన నియమాలలో పాటిస్తే కంపల్సరీ చాతుర్మాస దీక్ష చేసినంత ఫలితం కాకపోయినా కూడా స్వామి దయ, అమ్మ దయ, ఆ దేవుడి దయ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 4 నెలలు అనేది చాలా గొప్ప విషయం. అది చిన్న మ్యాటర్ కాదు. 40 రోజులే పెద్దగా కనిపిస్తాయి మండలకాల దీక్ష అంటేనే. అట్లాంటి 4 నెలల దీక్ష అంటే చాలా చాలా పెద్ద విషయం. ఇంకొకటి ఏంటంటే ఈ చాతుర్మాస దీక్ష చేయడం ద్వారా వాళ్ళు అంటే ఇది మనకి గృహస్థులకి చాతుర్మాస్యం పాటించడం ద్వారా, ఈ చాతుర్మాస్యంలో వచ్చే పండుగలు చేయడం ద్వారా, తిథులు చేయడం ద్వారా, పూజలు చేయడం ద్వారా ఏం లభిస్తుంది అంటే మనం ఏం చెప్తాము, ఈ దక్షిణాయనం అంతా కూడా యమద్రమస్ట్రలు వస్తాయి. అంటే యముడు కోరలతో ఉంటాడు, యమద్రమస్ట్రలు బయటికి వస్తాయి అని చెప్తాం. అంటే ఈ దక్షిణాయనంలో ఈ మరణాలు ఎక్కువ జరుగుతాయి చూస్తే. యాక్సిడెంట్స్ కానీ పెద్దవాళ్ళు ఎక్కువ చనిపోవడం. ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? జనరల్గా నేచర్లో ఏదైతే మార్పు వస్తుందో ఆ మార్పు వల్లే జరుగుతాయి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయి, వర్షాల్లో కనిపించగా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. మంచు కురుస్తుంది, మంచు వల్ల ఎదురుగా ఏ మనిషి వస్తున్నాడో కూడా ఒక్కొక్కసారి కనిపించదు. ఇంకా దాని తర్వాత ఈ మంచుకి చలికి తట్టుకోలేక ముసలోళ్ళు చనిపోతున్నారు అనేది మనం వింటూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ చాతుర్మాస్యంలో ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్లు, నెమోనియా ప్రాబ్లము ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. ఇది దక్షిణాయనం అంతా కూడా యముడు ద్రంశ్రలతో ఉంటాడు, కోరలతో ఉంటాడు అని చెప్తారు. అందుకే మనం ఏం చేస్తాము అంటే ఈ దక్షిణాయనం అంతా కూడా పూజాకాలము, సాధనా కాలము. ఎవరైతే ఎక్కువ పూజలు, సాధనలు, అనుష్ఠానాలు ఎక్కువ చేస్తారో ఈ యమద్రంశ్రలు, యమకోరల బారిన పడుకోకున్నట్టు, అంటే మరణగండాలకి గురి కాకోకున్నట్టు అమ్మవారి యొక్క దయతో కానీ, అయ్యవారి యొక్క దయతో కానీ మనకి పెద్ద పెద్ద ఉపద్రవాలు జరగవు. వీళ్ళు కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళంతా ఎందుకు ఈ 4 నెలలు పూజలు చేస్తారు అంటే దేశంలో మరణ సంఖ్య అనేది తక్కువగా ఉండాలి, ఎవరు కూడా మరణ బారిన పడకూడదు, ఎవరు కూడా ఆ యమద్రంష్ట్రలకి గురి కాకూడదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు. మనం కూడా అలా మరణాలు చూడకూడదు అంటే యాక్సిడెంట్స్ కానీ ఏవైనా కూడా చిన్నదైనా పెద్దదైనా ఇబ్బందే. అంత పెద్దది జరగకపోయినా చిన్నది జరిగినా ఇబ్బంది. అలాంటివి ఏవి జరగకూడదు అని అంటే దేవి ఉపాసన కానీ, ఈ విష్ణు దేవుడి యొక్క ఉపాసన కానీ, శివ ఉపాసన కానీ, ఏదో ఒక దేవుడిది. ఇప్పుడు నేను అమ్మవారు కాబట్టి నాకు అమ్మవారనే చెప్తాను. ఇంకా మీ ఇష్ట దైవం ఎవరున్నా కూడా ఈ 4 నెలలు కూడా వాళ్ళ యొక్క ఆరాధన చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీకు ఐశ్వర్యము లభిస్తుంది, ఆరోగ్యము లభిస్తుంది, అమ్మవారి యొక్క అయ్యవార్ల యొక్క కృపా కటాక్షము కూడా లభిస్తుంది. ఖచ్చితంగా అమ్మ, చాలా బాగా వివరించారు. అంటే ఏకాదశి రోజు మనం ఏకాదశి వ్రతం పట్టుకోవడం జరుగుతుంది. అలా కాకుండా దేశమంతా బాగుండాలని చెప్పేసి పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా మన కోసం 4 నెలలు కఠిన దీక్ష చేయడం అనేది అది నిస్వార్థమైన విషయం. అసలు చాలా గొప్పగా వివరించారమ్మా. మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.